టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం అయితే భైరవం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లోకి రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ పై చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టారు. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు హీరో. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ వార్తల్లో నిలిచారు. నేడు శ్రీనివాస్ కార్లో హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్లో వెళ్లి హల్చల్ చేశారు. రాంగ్ రూట్లో కార్తో ట్రాఫిక్ ని కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చాడు శ్రీనివాస్. కానిస్టేబుల్ అడ్డుకొని నిలదీయడంతో సైలెంట్ గా వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వద్ద రాంగ్ రూట్ లో వచ్చాడని తెలుస్తోంది. అయితే అక్కడే వీధుల్లో ఉన్న కానిస్టేబుల్ పైకి దూసుకొచ్చింది. ఆ కానిస్టేబుల్ కారు ఆపి రాంగ్ రూట్ గురించి మాట్లాడుతుండగానే హీరో కారును స్పీడ్ గా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. రాంగ్ రూట్ లో రావడంతో పాటుగా కానిస్టేబుల్ పై దురుసుగా ప్రవర్తించడంతో అతనిపై కేసు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి కేసులో ఇరుక్కుంటే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఖాతాలో గత కొన్నేళ్లుగా హిట్ సినిమా పడలేదు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ హీరో ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 30న ఈ హీరో నటించిన భైరవం సినిమా రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ భైరవం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కీలక పాత్రల్లో మంచు మనోజ్, నారా రోహిత్ నటిస్తున్నారు. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ మూవీలో హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై నటించారు. చాలా రోజులుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. మొత్తానికి ఈ మూవీ వరుస అప్డేట్స్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మరి సినిమా ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఆ తర్వాత టైసన్ నాయుడు, హైందవ, కిష్కిందపురి ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.